అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది రిజల్ట్స్ 10 చూస్తూ ఉంటే? మాది సైదాబాద్ హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలంగాణలో 4 సీట్ల నుంచి మేము 8 సీట్ల వరకు వచ్చినాం. భారతీయ జనతా పార్టీ పక్కనున్న ఆంధ్రాలో కూడా మంచి గెలుపును సాధించినాము. ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంది. మరి సెంట్రల్లో కూడా మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాబోతున్నది. మూడవసారి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది మాకు. మీరు? నమస్తే అండి, మేము మల్కాజిగిరి నుంచి వచ్చాము. దాదాపు మా గెలుపు ఖాయమైపోయింది. ఈటల రాజేందర్ గారి కృషి అంటే మేము మహిళా మోర్చా నుంచి ఇంటింటికి బూత్ వైజ్గా చాలా కృషి చేసి ఈ గెలుపులో కూడా మా పాత్ర ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. నెక్స్ట్ ఇండియాలో కూడా మూడోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానిగా అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది రిజల్ట్స్ చూస్తూ ఉంటే? మేము హైదరాబాద్ నుండి, మాది ఒక్కరే కార్వాను, గోల్కొండ జిల్లా. కాకపోతే ఇన్ని రోజుల వరకు మనం నరేంద్ర మోడీ చేసే పథకాలు, చేసే పనులు అది ప్రజలకు వెళ్ళి ప్రజలు ఈరోజు ఆయన మొబ్బు చూపించి ఇక్కడే కాదు దేశాల నుండి కూడా అందరూ నరేంద్ర మోడీ మళ్ళీ మూడవసారి సీటు వచ్చినందుకు అందరికీ గర్వకారణము. ఇంకొకటి ఏంటంటే మహిళలు చేసే కృషి కూడా ఆయన చాలా ఇది ఉంది. మనకి ఈరోజు అందరూ పార్టీ తరపున చిన్న చిన్న కార్యకర్తలు, పెద్ద కార్యకర్తలు చాలా గ్రౌండ్ వరకు బాగా చేసిండ్రు అన్నమాట. ఎందుకంటే మనము అందరినీ కమిటీలు వేయడము, బూత్ స్థాయి పిల్లలను ఎంకరేజ్ చేయడము, కాలేజీ పిల్లలకు కూడా మనము ఈ జనరేషన్కు సోషల్ మీడియాలు మళ్ళా ఇప్పుడు చేసే మనకు హైటెక్ నుండి కూడా కొన్ని పనులు చాలా పిల్లలకు చేసిండ్రు కాబట్టి దాని నుండి కూడా మొగ్గ చూపుతున్నాడు. కాబట్టి ఈరోజు మన నరేంద్ర మోడీ మళ్ళీ సీటు కైలాసం చేసుకుంటారని చాలా సంతోషంగా ఉంది. అందరు కాదు దేశాలలో కూడా నరేంద్ర మోడీ వస్తుందన్న సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు కొద్దిసేపట్లో మనకు సీట్లు పెరిగే అవకాశం కూడా ఉంది. దానివల్ల మేము పెద్ద ఎత్తున మేము ప్రోగ్రామ్స్ ఇక్కడ సక్సెస్ చేస్తామని కోరుకుంటున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.